ప్రభుత్వ సమాచారం ముందే లీక్ రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతుల్లోకి అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే శ్వేతపత్రాల్లోని వివరాలు బయటికి వాటి ఆధారంగా కౌంటర్ను ప్రిపేర్ చేసుకున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు మంత్రుల కదలికలు ఇంటర్నల్ రివ్యూలు కూడా లీక్ వ్యవహారాన్ని సీఎంకు చేర్చిన ఇంటెలిజెన్స్ అంతర్గత విషయాలు లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్లకు సీఎం హెచ్చరిక. ఇక చూసిరా ఇప్పటికీ కేసీఆర్ మనుషులు ఆఫీసులలో ఉండి ఏం ఎంక్వైరీ చేస్తుండు ముఖ్యమంత్రి గారు అని లీక్ చేసి చెప్తున్నట వాళ్ళకు. అది అందుకని ముఖ్యమంత్రి గారు ఈ దొంగల ముఠా ఏదైతే ఉందో దీన్ని ఒక్కనొక్కని మిస్ కాకుండా ఏరాలి సార్, మార్చి చేయాలి. పిఏలు పిఎస్లు అందరిని మార్చి పడేది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇక ఇంకొక ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటాడు, ఆయన సారు శ్యామ్ సుందర్ అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అర్జెంట్ గా ఆయనను తొలగించండి సార్. శ్యామ్ సుందరు, శ్రీహరి, రామ్మోహన్ రావు ఇట్లా మంగమ్మతో పాటు చాలా మంది ఒక 5గురు ముఠా కలిసి మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ను సర్వనాశనం చేస్తా ఉన్నారట. తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి గారు, వీళ్ళపైన అనేకమైనటువంటి ఆరోపణలు కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంతర్గత సమాచారం బయటికి లీక్ అవుతున్నది. ప్రభుత్వం ఏం చెప్పబోతున్నది, సీఎం మంత్రులు ఇంటర్నల్ రివ్యూలో ఏం జరుగుతున్నది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే వివరాలు కొందరు ప్రతిపక్ష లీడర్లకు ముందే చేరిపోతున్నాయి. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయగా ఆ వివరాలు కూడా ముందుగా కొందరు ప్రతిపక్ష సభ్యులకు చేరినట్టు తెలిసింది. లీక్ సమాచారాన్ని ఆధారం చేసుకొని ప్రభుత్వ వైట్ పేపర్ కు కౌంటర్ గా ముందుగానే ప్రతిపక్ష సభ్యులు రెడీ చేసుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. చూసిరా ఈ ఇంటి దొంగల సంగతి తేల్చాలి సార్. వీళ్ళు మొన్నటిదాకా వీళ్ళు అలవాటు పడ్డారు, కేసీఆర్ వేసిన బిస్కెట్లకు అలవాటు పడి ఇవాళ కూడా అదే పని చేస్తారు. కంప్లీట్ గా సెక్రటేరియట్ ని షఫిల్ చేయాలి, బరాబర్ చేయాలి.